హిమాలయలు ఈ ప్రపంచంలో ఇంకా మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేని ఒకే ఒక ప్లేస్. ఇక్కడ గాలి కూడా రహస్యంగానే వేస్తుంది. ఈ పర్వతాల మధ్య గుహల్లో కొన్ని వందల ఏళ్లుగా ఎంతోమంది యోగులు తపస్సు చేస్తున్నారు. మనమనుకుంటాం వాళ్ళు దేవుడి కోసం ప్రే చేస్తున్నారు అని. కానీ కాదు, వాళ్ళు జీవసమాధి అనే ఒక స్టేట్ని సాధించడానికి ట్రై చేస్తున్నారు. అసలు సమాధి అంటే ఏంటి? చాలామంది దీన్ని మరణం, డెత్తో కంపేర్ చేస్తారు. కానీ డెత్ అనేది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్. సమాధి అనేది తెలిసి, ప్లాన్ చేసి, ప్రాణం మీద కంట్రోల్ తెచ్చుకుని తీసుకునే డిసిజన్. ఇది సూసైడ్ కాదు, ఇది సూపర్ కాన్షియస్నెస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం స్పిరిచువాలిటీ మాత్రమే కాదు, ఇది హ్యూమన్ బయాలజీకి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీ. అసలు గుండె కొట్టుకోకుండా, ఊపిరి ఆడకుండా, బ్రెయిన్ డెడ్ అవ్వకుండా ఒక మనిషి ఎలా బ్రతికి ఉంటాడు? ఈ ఏన్షియంట్ సైన్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఇలాంటి డీప్, సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ కంటెంట్ని రీసెర్చ్ చేసి మీకు అందించడానికి మా టీం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి, సో దాట్ ఇలాంటి మిస్టరీస్ ఎప్పుడూ మిస్ అవ్వకుండా ఉంటారు. అసలు జీవ సమాధి ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. దీనికి 12 ఇయర్స్ అంటే ఒక మండలం కాలం పడుతుంది. జనరల్గా మనం ఊపిరి పీల్చుకుంటే అది లంగ్స్లోకి వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది. కానీ యోగులు కేవల కుంభక అనే ప్రాసెస్ ద్వారా ప్రాణవాయువుని లంగ్స్ నుంచి కాకుండా డైరెక్ట్గా స్పైన్లో ఉన్న సుషుమ్నా నాడీలోకి పంప్ చేస్తారు. ఎప్పుడైతే ప్రాణం, ఎనర్జీ బాడీ అంతా కాకుండా కేవలం స్పైన్లో దాగి ఉంటుందో అప్పుడు బాడీ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. హార్ట్ బీట్ స్లో అయిపోయి నిమిషానికి ఒక్కసారి కొట్టుకునే స్టేజ్కి వస్తుంది. బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. బయట ప్రపంచం దృష్టిలో వాళ్ళు డెడ్ బాడీ. కానీ లోపల ఆ యోగి టైమ్ అండ్ స్పేస్ని దాటి ఒక అనెండింగ్ బ్లిస్లో ఉంటారు. మీరు అడగొచ్చు, అసలు ఇలాంటి స్టేట్ వల్ల యూజ్ ఏంటి అని. రాఘవేంద్ర స్వామి, షిర్డీ సాయిబాబా, రమణ మహర్షి వీళ్ళందరూ జీవ సమాధి స్థితిని చూసిన వాళ్లే. వాళ్ళు ఫిజికల్ బాడీని వదిలేసిన వాళ్ల ఎనర్జీ, చేతన ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఇంకా యాక్టివ్గా ఉంటుంది. అందుకే సమాధి చేసిన దగ్గర మనకి ఒక అన్నోన్ పీస్ దొరుకుతుంది. వాళ్ళు వాళ్ల ప్రాణశక్తిని యూనివర్స్లో కలపకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి గైడ్ చేయడానికి ఆ ఎనర్జీని ఒక్కచోట లాక్ చేసి వెళ్తారు. అదే జీవ సమాధి గొప్పతనం. వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు శరీరాన్ని ఒక డ్రెస్ లాగా వదిలేసి శక్తి రూపంలో మారిపోయారు. మనం జీవితమంతా డెత్ని చూసి భయపడతాం, కానీ హిమాలయల్లో ఉండే ఆ యోగులకి తెలుసు, డెత్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్ ఈజ్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. జీవ సమాధి మనకి నేర్పించే పాఠం ఒక్కటే, మనం కేవలం ఈ బాడీ మాత్రమే కాదు, మనం అనంతమైన శక్తి, ఇన్ఫినిట్ ఎనర్జీ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే చావులేని జీవ సమాధిని చూస్ చేసుకుంటారా, లేదా చావుతో ముగించే సాధారణ జీవితాన్ని కోరుకుంటారా? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ యువర్ హోస్ట్ సైనింగ్.